ఏంటప్పా మూర్తి నన్ను పిలవకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయదండి ఇంతసేపు అరవైంది. అరే నా బరే నా బరే నీ చెవిలో ఏమున్నది? ఏదో ఉండేది హెడ్ ఫోన్ అరే బాబు పాట ఎన్ని బరువులు ఉన్నాయి నీకు? అరే ఒక్క బరే 30 లీటర్లు ఇస్తాయి. బర్రెకి ఫోన్ లేదా మరి? అరే బర్రె ఫోన్ నాకు బర్రె కూడా ఫోన్ ఉంటే మంచిగా ఉంటుండే కదా. అరే నువ్వు మరి వస్తే ఇద్దరికి ఫోన్ ఉంటే ఇంకేం వస్తుంది కదా చేపిస్తావా ఇంకా ఇంకేమైనా డౌట్లే? నీ ఫోన్లో ఏం పాటలు వస్తున్నావు? పాడవాడు ఏం అన్నీ వస్తాయి పాటలు ఒక మంచి పాట పాడరా? ఖర్చు ఉంటుంది మళ్ళీ నీ హెడ్ ఫోన్ పెట్టి మైక్ పాట వస్తుంది. సరే కానీ ఎడికెళ్ళి వస్తున్నావు నువ్వు ఇప్పుడు? అరే మొయినాబాద్కి వెళ్ళి పరిగెత్తుకుంటా వగెత్తుకుంటూ వస్తే బర్రె మధ్యలో నాకన ముందు వగెత్తింది. ఇగో నువ్వే తీసుకెళ్తానా నాకు డౌట్ కూడా ఉందా, అందుకే నీ దగ్గరకు వచ్చినా. నాకు తెలుసు నువ్వు నా దగ్గరకు వచ్చినావు, నేను నీ దగ్గరకు వచ్చినా. ఇగో పక్కన ఉన్నది రమేష్ గారు, ఈయన మీద కూడా నాకు డౌట్ ఉన్నది. రమేష్ గారు ఈయన బర్రె చూసుకొని పోతే యూకేఎస్ పోయింది అనుకో, మళ్ళీ మాకు అందరికీ మొక్క అయిపోతుంది. అరే నీ బర్రె ఎట్లుంటుంది? ఏ రంగులో ఉంటుంది? సరే కానీ నీ పేరేంటి అసలు? అరే బద్మాష్ నా పేరు మర్చిపోయాను. అంటే ఆ కార్డు తయారు చేస్తారు, పేపర్లోకి ఎక్కిస్తారు, మా పేరు మాత్రం పెట్టారు. అంటే మూతన్నా అంటారు కానీ మాకు మాత్రం మా ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వస్తారు, ఫోటోలు దిగుతారు, మమ్మల్ని మాత్రం పేపర్లో ఎక్కారు. సరే అంటే మెసేజ్ కాదు ఇనాగ్రేషన్కి బర్రె వస్తుందని నేను రాదు. అరే ఎవరు నాకు అనవసరం. మా ఫోటోలు పేపర్లో కొంచెం వేసి రాదే. సరే నీ పేరు చెప్పి అందరూ తెలుసుకుంటారంట సార్. నీ పేరు నా పేరు నా బరువైన అయ్యా కర్మ. జేపీఆర్సీకి ఎందుకు వచ్చినావు వీడికి? జేపీఆర్సీ అన్ని కాలేజీలు దిగారు, భాస్కర్ దిగినా, జేపీఆర్సీ దిగినా, జేపీఆర్సీ దిగినా అన్ని తిరిగినా. నేను మొయినాబాద్కి వెళ్ళి పరిగెత్తుకుని వచ్చినా. మొత్తానికి బర్రె జేపీఆర్సీ టీవీ రమేష్ అంటావు. అంటే ఇక్కడ అట్లా అంటే ఇంకా జేపీఆర్సీ రమేష్ గారు ఆయన బర్రె అంటే ఇచ్చారు, ఆయన పోతాడు. నా బర్రె ఇచ్చేస్తాను. మంచి కూర్చొని ఒక పాట పాడరాదు బాగా నేను మొత్తం గుర్తు అయినా నువ్వే బర్రె తీసుకెళ్ళిపోయాను. టీవీ రమేష్ అంటే మీరు నా పేరు ఇస్తూ నాకు నిన్న బాగా అనుకో. నాకు ఆయన మంచి మ్యాచ్ వెళ్ళా. ఆయన అనిపిస్తాడు, కప్పులు కొడతాడు, పేపర్లు ఎగిస్తాడు. నువ్వు కార్ తయారు చేస్తావు, కప్పు కొడతావు, పేపర్లు ఎగిస్తావు. మరి మమ్మల్ని ఎవరు ఎక్కిస్తాడు? ఎక్కిస్తాను టీవీ రమేష్ గారు. నీ పేరు ఫోటో వాడు చెప్పిస్తే మేము పేపర్లో నీతో పాటు వేపిస్తాం. ఒక అర్థం చెప్పి రాను, ఒక ఫోటో కానీ వచ్చిన వాళ్ళకి ఛాయ్ కావాలంట, పాలు వచ్చిన 30 లీటర్లు పడే అది దొరికిందా, ఛాయ్ ఏది, కాఫీ అది ఏది కావాలంటే అది అప్పుడు అలా ఎడికెళ్ళి దోతి మంచిగా ఎడగలుగుతుంది అని. అరే బ్రాండెడ్ బ్రాండ్ ఏ కంపెనీ? అదే పుట్టే కానీ ఆటబాలుడు అంట, ఆటబాలుడు. అగో అరే బర్రె ఇస్తారన్నట్టు బర్రె మేడకి పోయిందా? మరి చెప్పరాదు నాకు. అరే సాయం చేసేరా నువ్వు, నన్ను ఎంత పరిచయం చేసేరా నువ్వు? ఏరా అవేరా నాకు కూర్చోదా వస్తలేదు బర్రెలన్నా కూడా నువ్వేనా బెస్టా? తరగతులు మంచిగా ఉన్నాయి కానీ నీ పేరు, నీ ఊరు, నువ్వు ఎడికెళ్ళి వచ్చినావు, ఎందుకు? నా పేరు బద్మాష్ అన్న. మరి బద్మాష్ గారు కాదు కానీ నేను మొయినాబాద్ జిల్లాకి వెళ్ళి వచ్చిన. నా బర్రె పోయినది ఎవరికైనా దొరికితే వేసుకుంటే నాకు ఇచ్చిపెట్టాను. ఓకే
సరే వెళ్ళొస్తా. నీ ఫోన్ నెంబర్ చెప్పు. అరే నా ఫోన్ నెంబర్ రాసుకోండి, మూతలో ఏదో ఉంటుంది తీసుకోండి. నాకు నేను ఇచ్చేసే ఫోన్ నెంబర్, నా ఫోన్ నెంబర్ నేను చెప్పే పెడితే ఇస్తారమ్మా. ఏదో ఫోన్ నెంబర్ డ్యాన్స్ కావాలా? డ్యాన్స్ చేయండి, పాట కూడా కాదు. మ్యూజిక్ లేదా? జనాలు అందరూ మంచి పడుతుంది. మంచి మార్క్ పెట్టాలమ్మా. అరే బట్టలు పట్టుకుంటే